చదివేస్తే ఉన్నమతి పోకూడదు. కాస్త జాగ్రత్తగా ఆలోచించాలి ప్రతిదానికి కూడా. ఆహ్, ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఒద్దా? ఎందుకొద్దు? ప్రతి మగవాడు తన భార్య స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటాడు. తన చెల్లెలు స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటాడు. తన తల్లి స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటాడు. స్వేచ్ఛ వేరు, అశ్లీలం వేరు. ఒంటి మీద బట్ట కట్టుకుని ఎక్కడికైనా తిరగడం స్వేచ్ఛ. బట్ట విప్పి తిరిగితే ఎదుటివాడికి నయనానందం. అందులో స్వేచ్ఛ కాదది. మగవాడికి హ్యాపీనే. మన కుటుంబ సభ్యురాలు కాని ఆడవాళ్ళు అంత అంగాంగ ప్రదర్శన చేస్తానంటే మగాడికేం పోయా? నష్టమేముంది? అదే ఆ కుటుంబపు మగవాడు ఎట్లా ఫీల్ అవుతాడన్నదే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఏదో చున్నీలు ఇసిరేస్తాం అంటే ఎవడికి పోయా? హ్యాపీనే కదా! మగాడికి ఏం నష్టం ఉంది? దాంట్లో స్వేచ్ఛ. ఏ మగాడనో నువ్వు చున్నీ కట్టుకో అంటాడా? బట్టలు ఇప్పుడు నేను ఒంటి మీద చొక్కా వేసుకునేది ఇది నా శరీర భద్రత కోసం. నువ్వు వేసుకునే చున్నీ అయినా, నువ్వు కట్టుకునే చీర అయినా